గత పాలకుల పాపాల పుట్ట పగులుతున్నది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. 10 ఏళ్లలో దోపిడీ అవినీతి వాళ్ళ కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మళ్ళీ సెంటిమెంట్ రగిల్చి బతకాలని చూస్తున్నారు. ఎకరాకు ₹1 ఆదాయం అన్నోళ్ళు రాష్ట్ర రైతాంగానికి ఎందుకు నేర్పలే? ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండు, నేను ఇక్కడ పంట వేస్తున్నా, ఫామ్ హౌస్లో పంట వేస్తున్నా, ₹1 వస్తుంది ఎకరానికి అని చెప్పేసి లాభం వస్తుందని చెప్పిండు. మరి నీకు లాభం వచ్చింది మంచిగానే ఉన్నది కానీ మరి పబ్లిక్ ఏదని చెప్పేసి అడుగుతున్నారు. 10 ఏళ్లలో నీళ్లు నిధులు నియామకాలు నినాదం నెరవేరలే. ఏడాదిలోనే మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. తెలంగాణ సాధనకు కొట్లాడిన వాళ్ళకు పదవులు ఇచ్చామని వెల్లడి. తెలంగాణ సాధనలో కొట్లాడిన వాళ్ళకి కాదు, పదవులు ఎవరికి ఇచ్చారో చూడరు. ఇప్పుడు వీళ్ళ కథ ఎట్లుంటుందంటే నిజంగా కావచ్చులే అని అనుకుంటారు. ఇక ఎవరైనా చూసుకుంటే ఇప్పటికి కూడా బీసీ ఉద్యమం ఇంత బలంగా నడుస్తూ ఉంటే మొత్తం కూడా బీసీలు అన్యాయం జరుగుతూ ఉందిరా నాయన. మాకు ఇక్కడ నామినేటెడ్ పోస్టులు లేవు. ఇక్కడ ఏది మంత్రి పదవులు ఇస్తే మంత్రి పదవులు 3 ఇస్తే 3 కూడా ఉట్టుటి పోస్టులే. తర్వాత ఇక్కడ అన్నిట్లలో కూడా బీసీలకు తర్వాత ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది. అక్కడ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కూడా కొల్లగొడతా ఉన్నారని చెప్పేసి ఇంత బలంగా ఉద్యమం జరుగుతుంటే కూడా, ఇంత బలంగా మొత్తం కూడా వాదం వినిపిస్తూ ఉంటే కూడా మళ్ళీ ఇటువంటి లంగ కథలే నడుస్తూ ఉన్నాయి. చూడరు ఏం జరిగిందో. ఏది కోర్టులల్లో గవర్నమెంట్ పీడర్ జిల్లా కోర్టు హన్మకొండ ఎవరున్నారు? గవర్నమెంట్ పీడరు జీపీ ఎవరు? నరసింహారావు బ్రాహ్మణ ఓసీ. స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఆర్బిట్రేషన్ హన్మకొండ ఎవరున్నారంటే వాణిరెడ్డి ఓసీ. స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఇండస్ట్రియల్ లేబర్ కోర్టు హన్మకొండ ఎవరు? వెంకటరమణారెడ్డి ఓసీ. అడిషనల్ గవర్నమెంట్ పీడర్ ఏడీజే ఎల్ఆర్ఏటీ కోర్టు హన్మకొండ సత్యనారాయణ రెడ్డి, ఆయన ఓసీ. డీసీసీబీ బ్యాంక్ ప్యానల్ అడ్వకేట్ ఎవరు? నరసింహారావు బ్రాహ్మణ. డీసీసీబీ బ్యాంక్ ప్యానల్ అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి ఓసీ. సీనియర్ సివిల్ కోర్టు హన్మకొండ రాజ్కుమార్, ఈయన ఒక్క ఆయన బీసీని పెట్టిరు తప్పిదారి అన్నట్టుగా. ఒక్కరికే 2 పదవులు అంటే ఓసీలకు జిల్లా జీపీ అంటే గవర్నమెంట్ ప్లీడరు మరియు డీసీసీబీ బ్యాంక్ ప్యానల్, ఈ రెండిట్లలో కూడా భార్యాభర్తలకు ఇచ్చేసిండ్రు. ఎవరెవరు ఉన్నారు? ఒకే ఇంట్లో 2 పదవులు ఓసీలకు. ఎవరికి ఇట్లుంటుంది అన్నమాట లెక్కలు. వాళ్ళైతే 2 ఎమ్మెల్యే పోటీల, ఇద్దరు కుటుంబ సభ్యులు భార్యాభర్తలు 2 ఎమ్మెల్యేలుగా పోటీ చేయొచ్చు, వాళ్ళు అట్లా ఉండొచ్చు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సత్యమణి ఇద్దరు కూడా వాళ్ళు భార్యాభర్తలు వాళ్ళు పోటీ చేసిండ్రు. తర్వాత ఇక్కడ జానారెడ్డి కుమారులు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఒక ఆయనకి ఎంపీ ఇచ్చారు, ఒక ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటే వాళ్ళకు ఒక ఆయన మంత్రి అయ్యిండు, ఇప్పుడు ఇంకో ఆయన మంత్రి కాలేదని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. వాళ్ళిద్దరు మళ్ళీ ఎమ్మెల్యేలు ఇవ్వచ్చు వాళ్ళకు, అన్నదమ్ములకు, తర్వాత భార్యాభర్తలకు, ఇట్లా అందరికీ కూడా వాళ్ళ విషయంలో మాత్రం జరుగుతుంది. మనకు వచ్చేసరికి అబ్బెబ్బే అట్లా కాదండి, అట్లా కుదరదు, రూల్స్ ఒప్పుకోవు ఇవి. ఎందుకంటే దాటొద్దు, 50% దాటొద్దు అంట. మరి 50% దాటొద్దు మంచిగా ఉన్నదిరా నాయన. కానీ మరి ఇప్పుడు 60% అవుతుంది కదా ఈడబ్ల్యూఎస్ పేరుతోటే, అట్లా కావచ్చు, ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది ఈడబ్ల్యూఎస్ ఓకే. ఇటువంటి కథలు ఉంటాయన్నమాట. ఇంత బలంగా ఉద్యమం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతూ ఉంటే బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొత్తం ఇట్లా మొర్రో మొత్తుకుంటూ ఉంటే హన్మకొండ కోర్టులు, తర్వాత డీసీసీబీ ఇవన్నీ ఉన్నాయి చూసినారా. ఇవన్నిట్లలో భార్యాభర్తలు కూడా ఉన్నారండి. ఇక్కడ వాణిరెడ్డి స్పెషల్ జీపీ, శ్రీనివాసరెడ్డి డీసీసీబీ బ్యాంకు, వైఫ్ అండ్ హస్బెండ్. చూసుకో మిత్రుడు పంపించుడు, అన్న ఒక్కసారి మన మార్నింగ్ న్యూస్లో మీ గొంతు ద్వారా వినిపించండి అని చెప్పేసి. వినిపించుడు కాదు, ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. ఒక్కొక్కరికి మొత్తం భర్తలే లోపల ఇక మొత్తం అజీర్తి అవుతుంది ఒక్కొక్కరికి. ఎందుకంటే ఇది అయ్యో బీసీలకు ఇట్లా అయిపోయాయి, మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినారు, మొత్తం ఒకటే అయిపోయినరు అని చెప్పేసి బీసీలకు ఎస్సీ ఎస్టీలు కూడా సహకరిస్తున్నారు, అయ్యో ఎట్లా అని చెప్పేసి అజీర్తి అవుతూ ఉన్నది. అరే చిన్నవి ఇప్పుడు వార్డు మెంబర్లు అయితే కూడా ఒప్పుకోరా బాబు, వార్డు మెంబర్లు కూడా కావద్దా? ఇటువంటివి ఉన్నాయి కాబట్టి వార్డు మెంబర్లు కాదు కావాల్సింది, కొట్టాడాల్సింది ఏం కావాలి? కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ ఎందుకు కావు? రిజర్వేషన్ ఇవ్వకుంటే పక్కకు పెట్టేసారు, చూసుకొని ఎవడు మనోడో ఎవడు కాదో చూసుకొని ఓట్లు వేసేటప్పుడు చూసుకొని గుద్దుతే ఒక్కొక్కడు ఎక్కడ వాళ్ళు అక్కడ పోతాడు. ఇటువంటి పని ప్రభుత్వము ఇంత జరుగుతూ ఉంటే అక్కడ టీజీపీఎస్సీ మెంబర్ని పెడతారు, మళ్ళీ మొన్న పెడతారు. తర్వాత ఇప్పుడు హన్మకొండ కోట్ల ఒక ఆయన ఉన్నాడుగా, బీసీకి ఒక ఆయనకి ఇచ్చినట్టున్నారు, రాజ్కుమార్ అని. సీనియర్ సివిల్ కోర్టు హన్మకొండ రాజ్కుమార్ ఆయనకు ఒక్కరికి ఇచ్చిండ్రు.
ఇక మిగతా అన్నీ మొత్తం కూడా చూసుకొనిగా అన్నీ 7 ఉంటే 6 బ్రాహ్మణ రెడ్డి, ఇంత లెక్క. కాబట్టి మనము అర్థం చేసుకుంటే ఇది లెక్క తేలుతుంది. ఎవరేంది ఏం కథ, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేటువంటి విషయం తేలిపోతుంది లెక్క. వాళ్ళకి సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు వీళ్ళు. 10 ఏళ్లలో నీళ్ళు నిధులేమని ఏడాదిలో మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. 60,000లో 6,000 ఉద్యోగాలు పోయినట్టే కదా, 10% కథం కదా. ఎవరికి? ఈడబ్ల్యూఎస్ పేరుతోటి డైరెక్ట్గా తీసుకొచ్చి అక్కడ ఇచ్చేసేయడం. తెలంగాణ సాధనకు కొట్లాడిన వాళ్ళకు పదవులు ఇచ్చామని వెల్లడి. తెలంగాణ సాధనకు కొట్లాడినా ఇప్పుడు వీళ్ళు అందుకే ఇచ్చిండ్రా? తెలంగాణ సాధన కొట్టిన వాళ్ళు ఇప్పుడు ఇలా బీసీలలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో లేరా? అంతా ఒకటే సామాజిక వర్గం. మావోళ్ళు మందోడు ఇట్లా ఉండదు అన్న లెక్క. వాళ్ళకి అంత మంచిగా ఉన్నది వాళ్ళకి సోయి. బీసీలు పూర్తిగా చైతన్యం అయిపోయింది. ఇప్పుడేం ఇక ఈ ఆటలేం సాగాయి లెక్క. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.